హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పేరు పాషా. నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్, సూర్యాపేట పక్కన ఎండాపల్లి అనే గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్, సూర్యాపేట లోకల్ పాత బస్ స్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ ఆపోజిట్లో జెన్యున్ కార్స్ తెలంగాణ కార్ బజార్ అవుతుందండి. ప్రస్తుతానికైతే ఈరోజు ఢిల్లీలో అయితే ఉండడం జరిగిందండి. ఈరోజు వీడియో ఏంటంటే కారు సేల్ చేసినటువంటి వీడియో అండి. ఆ అన్న వాళ్ళది వచ్చేసి బాపట్ల డిస్టిక్, అది చీరాల మండలం అన్న, చీరాల మండలం నుంచి అన్న పేరు అనే కాళ్ళగడ్డ ప్రకాష్ అనే అన్నయ్య అయితే మనకు ఇంత ముందుకే మనకు అడ్వాన్స్ అయితే టోకెన్ అడ్వాన్స్ అయితే వేయడం జరిగిందండి. వేసిన తర్వాత కొద్దిగా అన్న వాళ్ళు కూడా టైం తీసుకోవడం జరిగింది. వెహికల్స్ మంచి వెహికల్ గురించి అన్న కూడా చూడడం, అన్న గురించి మనం కూడా చూడడం జరిగింది. ఫస్ట్ ఇటియోస్ అని, తర్వాత మళ్ళీ ఏంది సియాజ్ అని, తర్వాత ఈకోస్పోర్ట్ అని కొన్ని కన్ఫ్యూజన్ తర్వాత అన్న వాళ్ళకైతే ఫైనల్గా అయితే అన్న వాళ్ళు అయితే నిన్న అనగా 8వ తారీఖు 7వ నెల 2024 సంవత్సరం నాడు నిన్న ఉదయం అయితే రావడం అయితే జరిగిందండి ఢిల్లీకి. అన్న వాళ్ళు అయితే మొత్తం 4 రావడం జరిగింది. వచ్చిన తర్వాత నిన్న ఈ వెహికల్ చూడడం జరిగిందండి. ఈ వెహికల్ వచ్చేసి దీని డీటెయిల్స్ వచ్చేసి మారుతి సుజుకి సియాజ్ ZDA ప్లస్ అండి, ఫుల్లీ టాప్ అండ్ మోడలు. మారుతి సుజుకి సియాజ్ ZDA ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ మోడల్ అండి. 2016 మోడల్. ఇది డిసెంబర్ మంత్ ఎండింగ్ అంటే ఒక కొన్ని డేస్లోనే ఇది 17 కింద పడుతుంది, ఆల్మోస్ట్ 17 అన్నట్టు. ఇది ఆ రేటు కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో, బండి కూడా చాలా బాగుంది. స్టెప్ని అన్యూజ్డ్ అండి, ఇంతవరకు యూజ్ కూడా చేయలేదు, అంత పర్ఫెక్ట్ ఉంది వెహికల్, చాలా బాగుంది. ఆ అన్న వాళ్ళకైతే నేను ఢిల్లీలో వచ్చేసి 4,60,000కి ఇప్పించడం అయితే జరిగిందండి ఢిల్లీలో. నా కమిషన్ వేరు, ఇక అన్న వాళ్ళు వచ్చారు కాబట్టి అన్న వాళ్ళే తీసుకెళ్తున్నారు బై రోడ్డు. ఈరోజు డేట్ వచ్చేసి 9వ తారీఖు 7వ నెల 2024 సంవత్సరం అండి. దాదాపు సమయం 12 గంటలు అవుతుంది మధ్యాహ్నం. ఈరోజైతే అన్న వాళ్ళకైతే పూర్తి పేమెంట్ అయితే అయిపోయింది. కారుకు సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఒరిజినల్ RC, ఒరిజినల్ ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఒరిజినల్, అదేవిధంగా ఫామ్ 29, 30 ఓనర్ ID ప్రూఫ్స్, అదేవిధంగా సెకండ్ కీ అండి, సెకండ్ కీ 2 కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సెకండ్ కీ కూడా అన్ని అన్న వాళ్ళకైతే ఈరోజు అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సెకండ్ కీ తీసుకో. మరి అన్నవాళ్ళు ఓకే అన్న, అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా మన సర్వీస్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఒకసారి అన్న వాళ్ళ మాటలతో ఒకసారి చూద్దాం. చెప్పండి అన్న, ఇక్కడ మీ పేరు? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కాళ్ళగడ్డ ప్రకాష్ బాబు. మాది బాపట్ల డిస్టిక్, చీరాల మండల్, చీరాల టౌను. నేను గత సంవత్సరం నుండి పాషా గారి జెన్యున్ కార్స్ తెలంగాణ ఫాలో అవుతూ ఉన్నాను. అప్పటి నుంచే కారు మీద ఒక ఐడియా వచ్చేసింది. అంతకుముందు కారు మీద నాకు సరైన అవగాహన ఉండేది కాదు. అసలు ఢిల్లీ కార్స్ ఏంది, హర్యానా కార్స్ ఏంది అని నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉండేది. తర్వాత నేను పాషా గారితో ఫోన్లో మాట్లాడి అతనితో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాను. బ్రదర్ కూడా చాలా ఫ్రెండ్లీగా మొత్తం చాలా ఓపికగా మా గురించి అన్ని కార్ల గురించి తెలియజేసి ఏ కారు రేట్ ఎంత పడుతుంది, దానికి ట్యాక్స్ ఎంత పడుతుంది, దాని మైలేజ్, దాని మెయింటెనెన్స్, ఇలాంటివి మొత్తం తెలియజేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఈ సంవత్సరం 4వ నెలలో టోకెన్ అడ్వాన్స్ వేసాను బ్రదర్కి. తర్వాత చిన్న చిన్న కారణం, నా వ్యక్తిగత పనుల వల్ల నేను ఒక 2 నెలలు తీసుకోలేకపోయాను. తర్వాత మళ్ళీ పాషా గారికి ఫోన్ చేసి, బ్రదర్ నేను రెడీగా ఉన్నానంటే, బ్రదర్ మీరు వెంటనే వచ్చేసేయండి, మీరు ఏ టైంలో వచ్చినా సర్వీస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నేను 6వ తారీఖు నైటు చీరాల నుండి బయలుదేరి నేను నా ఫ్రెండ్స్తో కలిసి, మదను, అంజుబాబు మా అబ్బాయితో కలిసి నేను ఢిల్లీకి రావడం జరిగింది. నేను ఢిల్లీ రాగానే బ్రదరు అతని ఫ్రెండ్స్ వచ్చి పికప్ చేసుకొని చక్కగా రూమ్ తీసుకెళ్ళి మాకు షెల్టరు, ఫుడ్, అకామిడేషన్ మొత్తం బ్రదరే చూసుకున్నారు. ఆ విషయంలో మటుకు మేము బ్రదర్కి మేము లైఫ్ లాంగ్ థ్యాంక్స్ చెబుతాం, కృతజ్ఞతగా ఉంటాం మేము. అదేవిధంగా కారు చూశాను. కారు నిన్న చూసిన దానికంటే ఈరోజు ఎందుకు నేను లేట్ చేసాను అనిపిస్తుంది. అసలు ఇలాంటి కారు నేను డే టైంలో చూస్తే నేను రాత్రిపూట తీసుకొచ్చాను, అంత చక్కగా ఉంది, అంత బాగా నచ్చింది అనమాట. ఆ స్టెఫినీ అయితే అసలుకి అన్యూజ్డ్, అసలు లేదు, అసలు వాడలేదు. సీల్ టైర్స్ అక్కడ పెట్టేశారు, దాంట్లో ఏ ఒక్క చిన్న పార్ట్ కూడా అంటుకోలేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. కాబట్టి కారు కొనవలసిన వాళ్ళకి ఎవరికైనా నేను ఇచ్చే సలహా ఏంటంటే పాషా గారిని సంప్రదించండి. చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు, చాలా మంచిగా మీకు రెస్పాండ్ అవుతారు. ఏ ఒక్క మనకి బండికి సంబంధించిన కాగితాలు అసలు లేట్ లేకుండా పక్కగా పర్ఫెక్ట్గా మన ఇక్కడ నుంచి తీసుకొని నేరుగా మన ఇంటికి వెళ్ళి RTO చేత ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా ఉండదు. అదేవిధంగా NOC కూడా లేట్ ఏం జరగట్లేదు, వెంటనే 10 days, మహా అయితే 15 daysలో ఇచ్చేస్తున్నారు. ఓకే బ్రదర్, ప్రతి ఒక్కరు జెన్యున్ కార్స్ తెలంగాణని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పాషా గారికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ అన్న. ఓకే బ్రదర్. చాలా చాలా థ్యాంక్స్ అన్న, చాలా చక్కగా మాట్లాడు. అదండి కారు నిన్న చూడడం జరిగింది. అన్న వాళ్ళకి వాస్తవానికి ఏంటంటే నైట్ అంటే సాయంత్రం పూట వెహికల్ చూపించడం జరిగింది. డైరెక్ట్ ఓనర్ గారి వెహికల్ ఇది, ఎలాంటి డీలర్ కానీ ఎవరిది కాదు ఈ వెహికల్. ఓనర్ గారి వెహికల్, సెల్లర్లో ఉండే వెహికల్. కొంచెం చీకట్ల సరిగ్గా కనపడలేదు. అన్న నేను ఒకటే చెప్పిన, అన్న వెహికల్ బాగుంది తీసుకోండి అన్న అని నేను కూడా చెప్పడం జరిగింది. చెప్తే అన్న వాళ్ళు కూడా నా మాట మీద నమ్మకం పెట్టి వెహికల్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. అదేవిధంగా వెహికల్ కూడా పర్ఫెక్ట్ ఉంది, చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది. ఒకసారి సింపుల్గా ఇది మన ఈ కార్ వీడియో మన యూట్యూబ్లో లేదు కాబట్టి ఒక సింపుల్గా వీడియో అయితే చూపిస్తా అండి. ఇది సేల్ చేసేటువంటిది కాదు, ఆల్రెడీ సేల్ అయిపోయింది. ఎందుకంటే చాలామంది కస్టమర్ రివ్యూలు పెట్టినా సరే ఈ కారు నాకు ఇవ్వరాదన్న అని అడుగుతుంటారు. అలా ఉండదండి, కస్టమర్కి ఇచ్చినామంటే కథం అయిపోయినట్టే. ఓకే అండి, చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ, ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి, పర్ఫెక్ట్ ఉంది. చిన్న టచ్అప్లు అయినా కానీ వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంది. వెహికల్ టైర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 70-80% టైర్స్ కండిషన్ ఉంది. ఇంటీరియర్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. నావిగేషన్ స్క్రీన్ ఉంది. నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్ ఉందండి. చిప్ కూడా ఓనర్ వెహికల్ కాబట్టి చిప్ కూడా ఏం తీసుకోలేదు. మాన్యువల్ ట్రాన్స్మిషన్. సీట్ కవర్స్ వచ్చేసి 100కి ఒక 90% సీట్ కవర్స్ ఉన్నాయండి. పర్ఫెక్ట్ ఉంది వెహికల్, చూడొచ్చు పర్ఫెక్ట్ ఉంది. డిక్కీ లేపు, వెనకాల వ్యూ చూడొచ్చు, వెనకాల కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. డిక్కీ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ ఉందండి, చూడొచ్చు. స్టెప్ని అయితే ఇంతవరకు వాడలేదండి. స్టెప్ టూల్ కిట్ కవర్లు కూడా పోలేదు ఇంతవరకు, అన్యూజ్డ్ స్టెప్ను. పర్ఫెక్ట్ ఉంది వెహికల్, చూడొచ్చు. ఏం అవసరం లేదు, బానట్ ఎందుకు, బండి అమ్ముతలేముగా మనం. అమ్మేది అయితే బానట్ గీయడానికి చూపుతుంది కానీ డోర్లు కూడా అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయండి, చూడొచ్చు. దా అన్నా ఒక్క నిమిషం. ఓకే అండి, ఇది ఈనాటి వీడియో. ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఢిల్లీకి వచ్చి మీరు లైవ్లో చూసుకొని వెహికల్ తీసుకోమని చెప్తాను నేను. ఎవరికైనా సరే ఏంటంటే రాలేని పక్షంలోనే డైరెక్ట్ మనం యూట్యూబ్ల ద్వారా కానీ ఫోటోల ద్వారా కానీ అమ్మడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం ఎవరైనా సరే ఢిల్లీకి వచ్చి తీసుకునే ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మీరు కూడా చూసుకున్నట్టు ఉంటుంది, అన్ని విధాలుగా మీకు కూడా అర్థమైపోద్ది. బండి ఏంది, బండ్ల సిచ్యువేషన్ ఏంది, అన్నీ అర్థమైపోతాయి. ఎవరైనా సరే 1-2 డేస్లో పెద్ద సమస్య కాదండి. అన్న వాళ్ళు నిన్న రావడం జరిగింది, ఈరోజు ఉదయం బయలుదేరడం జరుగుతుంది. నిన్న 1 డేలోనే అన్నకైతే వెహికల్ అయితే ఫైనల్ చేయడం జరిగింది. 1 డేలో అన్నీ కాకపోయినా సరే 2 డేస్లో అయినా మీకు ఫైనల్ అనేది చేసి ఏదో ఒక వెహికల్ కంపల్సరీ మీరు అడిగిన వెహికల్ ఇప్పించి పంపించడం అయితే జరుగుతుందండి. మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు ఎవరైనా సరే కారు కావాలనుకునే వాళ్ళు ఢిల్లీకి రమ్మని చెప్తాను నేను. ఏంటంటే ఎవరికైనా సరే ఒకవేళ టేస్ట్ అనేది ఒకరి టేస్ట్ ఒకరికి నచ్చదు, ఆ విధంగా కొన్ని జరుగుతుంటాయి. ఎవరైనా సరే ఢిల్లీకి వచ్చి తీసుకుంటే చాలా సంతోషం అండి. లేకపోతే ఇక ఏంటంటే కొంతమంది ఏంటంటే సరే బాబు ఏం కాదు, ఏం లేదు, పర్లేదన్నా నువ్వు పంపించేసి నీ మీద నమ్మకం ఉందని చెప్తారు కొంతమంది. నేనేమంటే అట్లా నమ్మకం మీద చెప్తారు కాబట్టి మాకు ఇంకా టెన్షన్ మీద మేము పని చేయాల్సి వస్తుంది. అదే ఇప్పుడు అన్న వాళ్ళు వచ్చారు, అన్న వాళ్ళకి డైరెక్ట్ మేము చెక్ చేసినాం, ఇక అన్న వాళ్ళని చూసుకో అని చెప్పినాం. ఇక వాళ్ళ టేస్ట్ దగ్గర వాళ్ళు చూసుకోరు, మేము ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్న వాళ్ళకు కూడా, అయిపోయింది. కాకపోతే మీరు అన్న వాళ్ళు రాకుండా మేము పంపించాలంటే మాకు ఎటువంటి టెన్షన్ అండి, అది కుల్లా చెప్తున్నా, ఎటువంటి టెన్షన్. అన్న వాళ్ళకి నచ్చదా బండి పర్ఫెక్ట్ ఉన్నా సరే ఎట్లుంటుందంటే ఇక వస్తువు అనేది ఏదన్నా సరే ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఒక మనిషికి నచ్చింది మరో మనిషికి నచ్చాలని రూల్ అయితే ఉండదండి. ఎవరి టేస్ట్ ఒక్కొక్క మనిషికి ఒక టేస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇంకో విషయం అండి, డీలర్లు కొంతమంది డీలర్ విషయం మాట్లాడుతున్నాను నేను. డీలర్లు చాలామంది నా దగ్గర కారు తీసుకొని పోయి ఏదో బిజినెస్ చేస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అని నా దగ్గర కారు తీసుకొని పోయి ఇన్వాయిస్లు తీసుకొని పోయి నా దగ్గర కమిషన్లు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారండి. దయచేసి నేను చెప్తున్నాను డీలర్లకు, అలాంటి వాళ్ళు మాత్రం నా దగ్గర అవకాశం లేదు. కుల్లా చెప్తున్నాను, నేను అనవసరమైన వాళ్ళకు బండి ఇయ్యను. అలాంటి వాళ్ళకు నేను బండి అమ్మాల్సిన అవసరం లేదు. ఏదున్నా సరే మీరు ₹1 తినండి, నా కమిషన్ ఏదో నాకు ఇవ్వండి, అది కరెక్ట్ ఉంటుంది కదా. కానీ మీరేదో బండి తీసుకుపోయి అమ్ముకొని
ఇక నేను రేపిస్తా మాపిస్తా అని చెప్పి అట్లా చాలామంది నన్ను డీలర్లు ముఖ్యంగా కస్టమర్లు ఎవరు చేయరు, కస్టమర్ స్పాట్లు ఇస్తారు కానీ డీలర్ల విషయం చెప్తున్నాను. డీలర్లు ఏంటంటే చాలామంది కాల్ చేస్తుంటారు మనకు కాబట్టి చెప్తున్నాను నేను. ఎవరైనా సరే డీలర్లు కరెక్ట్ పని చేస్తా అనే వాళ్ళు మాత్రమే మాకు సంప్రదించాలి. మా టీంలో ఎవరికి సంప్రదించినా సరే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మేము ఏ విధంగా ఉంటున్నామో అవతల వాళ్ళు కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటామండి మేము. అలాంటి వాళ్ళు మాత్రమే మా దగ్గర అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఇది నాటి వీడియో. ఇంకా ఎవరికైనా కాల్ కావాలంటే కింద టైటిల్స్ నెంబర్ అంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఒక షార్ట్ వీడియో దిద్దాను.